కనెక్షన్ కట్ అయ్యి మనిషి దేవుని చూసి భయపడటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నేను హైందవుడిగా ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు భారీకి గుడి ఉంటుంది కదా, అక్కడ ఆలయంలో మాత్రమే ప్రవేశం, గర్భాలయంలోకి ప్రవేశం లేదు, నిషిద్ధం, వెళ్ళకూడదు లోపలికి. ఆడుండే పెడితే వాళ్ళు ఇస్తే కళ్ళకెత్తుకొని అయ్యా దూరం నుంచి అక్కడి నుంచి చూసి అమ్మో వామ్మో, అసలు అది చూడడానికి గంటల తరబడి క్యూలో నిలబడి, గంటల తరబడి తన్నుకొని నెట్టుకొని, ఏమండే రోజుల తరబడి ప్రయాణం చేసి పోయి ఆడకపోతే దగ్గరికి పోనిస్తారా, ముట్టుకొని ఇస్తారా? ఆగా అన్నాడు. ఎందుకు అంటే నువ్వు పాపిరా, ఎవరో నువ్వు పాపివి, పనికిరావు, అలాగా అని ఆపారు. అవును నిజమే, నేను కూడా అనుకున్నా, నేను పాపిని కదా, పనికి మాలోండి, నేను వెళ్ళి ముట్టుకోకూడదు, అసలు మామూలు కాదు వ్యవహారం, అసలు ఇది మామూలు వ్యవహారం కాదులే అనుకున్నా. అరే సంవత్సరం ఖర్చు పెట్టుకుని 10,000 20,000 ఖర్చు పెట్టుకుని ఆడదాకపోయి అంత దూరం నుంచే వచ్చా అని పోవటమే. వాళ్ళు పోగలే నెడతారు, ఎంత ప్రయాణించి ఆడబోతే అని నెడుతుంటారు వాళ్ళు. ఆ తర్వాత 23 సంవత్సరాలప్పుడు నా దేవుడు మనోనేత్రాలు తెరిస్తే నేను అన్నాను, ప్రభువా నేను పాపినయ్యా, నేను పరిశుద్ధుని కాదయ్యా, నేను పాపం చేశాను, నేను పాపంలో పుట్టాను, నేను పాపినయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు పాపం చేసావు, పాపంలో ఉన్నావు కాబట్టి నీ పాపం కోసం ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ పాపాలు క్షమించడానికి పరలోకం దిగి వచ్చా అని చేతులు చాపితే, నేను అన్నాను, ఆయన చేతులు చాపితే, ప్రభా నేను ముట్టుకోకూడదు అయ్యా, నేను పాపినయ్యా, నేను ముట్టుకోకూడదయ్యా, నేను దూరంగా ఉండాలయ్యా నేను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అరే నీ పాపాలు క్షమించడానికి, నీ పాపాలు తొలగించడానికి నేను పరలోకం నుంచి భూలోకం దిగొచ్చి 3 బ్రేకుల మధ్యలో నా ప్రాణాన్ని క్రైతనంగా జలించాను రా అని నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా కౌగిలించుకొని నన్ను ముద్దాడాడండి. అంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ కూడా నువ్వు పాపిరా నా దగ్గర రా పక్కన ఆపితే ఏం లేదు, ఏమని తెలిసాడు సార్, అయ్యో నీ పాపాలు మోయడానికి నేను వచ్చాను, నన్ను గట్టిగా కౌగిలించుకొని నన్ను ముద్దాడి ఏమన్నాడు తెలుసా? నువ్వు నా బంగారం రా అన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నా బంగారం రా. నువ్వెవరో తెలుసా? అసలు నీకు విలువ తెలుసా? నువ్వెవరో తెలుసా? దేవుడికి బంగారం. అక్కడి నుంచి చూసి వెనక్కి వచ్చి అయ్యో నేను పాపిని కదా అనుకునే స్థితిలో నుంచి ఈ రోజున దేవుడి కాడికి వెళ్ళి దేవుని బలిపీఠాన్ని గట్టిగా ఆయన్ని హత్తుకొని నా తండ్రి అని నోరారా పిలుచుకొని ఆయన కౌగిలించుకునే పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఏ లోకంలో నువ్వు పాపి అంటే ఆయన అన్నాడు, నువ్వు పరిశుద్ధుడురా, పాపి కాదు, నా బిడ్డవి నువ్వు. ఎందుకో తెలుసా? నీకు నేను వెల చెల్లించా, నీకు నేను ఏం చేశా? నీవు నా సొత్తు.